హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది ములక్కాళ్ళతో పప్పుచారు అనమాట. చాలా టేస్టీగా, భలే యమ్మీగా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇది నేను ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నానండి. నేను వేసుకున్నది చిన్న గ్లాసు కందిపప్పు. దాన్ని బాగా వాష్ చేసేసుకొని దానికి సరిపడినంత వాటర్ పోసుకొని ఆనియన్స్ స్లైసెస్లా కట్ చేసేసుకొని టొమాటోస్ కూడా జస్ట్ స్లైసెస్లా కట్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దానికి సరిపడినంత పసుపు వేసుకుంటాను. ఒక హాఫ్ స్పూన్ అనుకోండి అంతే. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేయక్కర్లేదు, జస్ట్ ఇట్లా విరగ్గొట్టేసి 2-4 వేసేసుకొని దాని తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ములక్కాయలు ప్రెషర్ కుక్కర్లో వేస్తే మెత్తబడిపోతాయి అని అనుకోవచ్చు. అలా ఏమవ్వదు. నేను చూపించినంత చింతపండు, నేను వాడింది మాత్రం ఫ్రోజన్ ములక్కాయలు, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను వేసింది ఒక 1 స్పూను కారం అంతే. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిచ్చి ఓపెన్ చేసేయడమే. ఆ తర్వాత నేను ములక్కాయల్ని ఫస్ట్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి, లేదంటే పేస్ట్ అయిపోతాయి అన్నమాట. చూసారా, ప్రెషర్ కుక్ చేసినా కూడా ములక్కాయ పేస్ట్ అవ్వలేదు. తీసి పక్కన పెట్టేసుకొని మనకి ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వాటరు, పల్చగా ఉంటే పప్పుచారు చాలా బాగుంటుందండి. ఈ ఎండాకాలం కూడా చాలా బాగా పనిచేస్తుంది. అది కాకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దానికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను నేను. సాల్ట్ వేసుకొని ఈ పప్పుచారుకి తాలింపు వేసుకుంటున్నాను. దానికి వేరేగా ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకున్నాను. కొంచెమే మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, వాటితో పాటు ఎండుమిరపకాయలు అవి కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుతాను. ఈలోపు కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఏమైనా ఉంటే అవి చక్కగా, ఇవి ఆప్షనల్, చక్కగా కట్ చేసేసుకొని పప్పుచారులోకి వేసేసుకుంటాం. వేసేసుకున్న తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం పప్పుచారులో కలిపేస్తాం. కలిపేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క మాత్రం అస్సలు మర్చిపోకుండా వేయండి. దాంతోపాటు మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్న ములక్కాయలు ఇవన్నీ వేసేసి ఒక 2 నిమిషాలు చక్కగా మరగనిచ్చి స్టవ్ కట్టేసి పొయ్యి దింపేసుకోండి. అంతేనండి, మన పప్పుచారు ఈజీగా అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది. చాలా మంచిది. ఈ ఎండాకాలంకి ఇలా పల్చగా తింటా కూడా చాలా మంచిది, పిల్లలకు కూడా. Thank you so much for watching. Bye bye.